ఆదిశేషుడు లేదా అనంతశేషుడు శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన వామన అవతారము, అలాగే ఆదిశేషుడు అన్నతమ్ముల. ఆదిశేషుడు 14 లోకాలను మోస్తున్న బాధ్యత ఎవరిచ్చారు? ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి త్రేత ద్వాపర కలియుగంలో ఏ రూపంలో తోడుగా ఉన్నాడు? విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఈ లోకాలను మోస్తూ కాపాడుతుందెవరు? ఆదిశేషుడు. ఆది అంటే మొదటిది, శేషం అంటే మిగిలినది. వైష్ణవ పురాణాలైన విష్ణు భాగవత పురాణాలలో ఆదిశేషుడు 14 లోకాలను చుట్టి ఆ లోకాల కింద ఒక పునాదిలా ఉన్నవారే ఆదిశేషుడు. త్రేతాయుగంలో రాముడికి లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడికి బలరాముడిగా, కలియుగంలో తిరుమల శేషాచలం కొండలు, అలాగే శ్రీ రామానుజాచార్యులుగా ఆదిశేషుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నారు. కశ్యప ప్రజాపతికి 14 మంది భార్యలు, అందులో ఒకరే అదితి. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో అదితికి కొడుకుగా జన్మించారు. కశ్యప ప్రజాపతికి వేరే భార్య అయిన కద్రువ, ఆ కద్రువకు జన్మించిన సంతానమే ఆదిశేషుడు. కద్రువకు జన్మించిన సంతానం మొత్తం పాములే, అందులో ఒకరే ఆదిశేషుడు లేదా అనంతశేషుడు. కద్రువ కశ్యప ప్రజాపతికి కొడుకే ఆదిశేషుడు. అలాగే ఆయన కొడుకుగా జన్మించిన శ్రీ విష్ణు అవతారం వామనమూర్తి. అందువలన వామనమూర్తి ఆదిశేషుడు అన్నతమ్ములయ్యారు. కశ్యప ప్రజాపతికి కద్రువ అలాగే అదితి భార్యలు, కానీ వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. అలాగే వీరిద్దరి మధ్య సవతి పోరు అనేది ఉండేది. వాల్మీకి రచించిన రామాయణంలో కద్రువ వినతలు ఒక విషయంలో పోటీ పడతారు. ఈ పోటీలో ఎలాగైనా గెలవాలని కద్రువ తన పిల్లలకు ఒక అధర్మ కార్యాన్నైతే అప్పజెప్తారు. ఈ అధర్మ కార్యానికి ఆదిశేషుడు అలాగే వారి తమ్ముళ్ళు చేయమని చెప్పగా కోపంతో రగిలిపోయిన కద్రువ తన పిల్లలందరూ జనమేజయ సర్పయాగంలో నశిస్తారని శాపమైతే ఉంది. ఆదిశేషుని అమ్మ సోదరులు ప్రవర్తించకూడని విధానంలో ప్రవర్తిస్తున్నారు. అది నచ్చని ఆదిశేషుడు ధర్మం వైపైతే నించున్నారు. ఆదిశేషుని ఓర్పు, సత్యనిష్ట అలాగే ధైర్యాన్ని మెచ్చిన బ్రహ్మదేవుడు ఆదిశేషునికి ఈ విశ్వాన్ని మోసే శక్తిని ప్రసాదించారు. 7 తలలు లేదా 1000 తలలతో శ్రీ మహావిష్ణువుకి ఆదిశేషుడు ఒక పాన్పులాగా ఉన్నారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో వెళ్ళినప్పుడు ఈ లోకాలను మోస్తున్నది ఆదిశేషుడు. ఆదిశేషుని 7 తలలు టైం, ప్రొటెక్షన్, విల్, కాన్షియస్నెస్, ఈక్వాలిటీ, నాలెడ్జ్, పవర్ వీటికి సంకేతాలు. ఈ విశ్వం మొత్తం నాశనమైనా సరే ఆదిశేషుడు అంతం లేనివాడు. 14 లోకాలను చుట్టుకోవటం అంటే ఒక సైక్లిక్ ఫామ్లో మొదలయ్యి అంతమయ్యి మళ్ళీ తిరిగి మొదలవుతుంది అని. 14 లోకాలకు మూలం అంటే సృష్టి ఉన్నంతకాలం ఆ బాధ్యత ఆదిశేషుడు లేదా అనంతశేషునిది. ఇలా ఎల్లప్పుడూ ఆదిశేషుడు ఆ శ్రీ మహావిష్ణువుకి తోడుగా ఉన్నారని మన పురాణంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకైతే వస్తారు.